మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ ఆలూరు మండలాల స్పోర్ట్స్ కాంపిటీషన్ ముగింపు సెరమనీకి విచ్చేసిన టీచర్లకి, పీటీలకి, హెడ్ మాస్టర్లకి, ఆఫీసర్స్కి, తోటి పోలీస్ సిబ్బందికి, అసలు ఇక్కడ రావడానికి కారణమైన విద్యార్థులకు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ 3 రోజులు మీ క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క స్టేడియం, ఈ యొక్క కాంప్లెక్స్ లో లైవ్లీనెస్ తీసుకొచ్చారు. చాలా స్పోర్టివ్ గా ఆడారు అండ్ చాలా మంది మెడల్స్ తీసుకున్నాం, గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. సో బట్ వాట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాం? మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫార్మోస్ట్ అసలు కాన్సెప్టే ఎందుకు అంటే, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. డ్రగ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది, మనం అంత హ్యాపీగా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ పెట్టడం జరిగింది. సో డ్రగ్స్ వల్ల ఎన్నో నష్టాలు, ఇందాక కూడా ఒక స్కిట్ ద్వారా చెప్పారు. ఒక విషయం చెప్పాలా, డ్రగ్స్ వల్ల ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి, నేను ఇక్కడ రాకముందు నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ విభాగంలోనే పనిచేశాను. అయితే అక్కడ మేము చూసిన విషయం ఏంటి అంటే, ఇండియా మీద డైరెక్ట్ గా గెలవలేక, ఇండియాతో యుద్ధం చేస్తే ఎట్లా ఓడిపోతారని తెలిసి మన పక్క దేశం వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక ఈ డ్రగ్స్ అనే ఆయుధాన్ని థియరీ ఆఫ్ 1000 కట్స్ అనే దాంట్లో తీసుకొచ్చారు. మీకు తెలిసిన చాలా మంది గ్యాంగ్ లీడర్స్ ఉంటారు. బిష్నోయ్ గ్యాంగ్ ఉంటుంది, లారెన్స్ బిష్నోయ్. అతన్ని పెట్టింది ISI. ఎందుకు అంటే డ్రగ్స్ ని ఇండియాలోకి పంపించడానికి. హఫీమ్ అనే డ్రగ్ ఏదైతే రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారో అది ఇండియాలో పెరగదు, అది పెరిగేదంతా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియాలో. మరి ఇండియాలోకి ఎట్లా వస్తూ ఉంది? ఈ మనల్ని డైరెక్ట్ గా యుద్ధంలో మన మీద డైరెక్ట్ గా గెలవలేక వీళ్ళు స్మగుల్ చేస్తున్నారు, లీడర్స్ ద్వారా, ఈ గ్యాంగ్ లీడర్స్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు. సో వాటి నుంచి దూరంగా ఉండాలి. మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలా లేదా? ఎస్ ఆర్ నో? మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మన ఎనిమీ చేసే ప్లాన్లు మనం ఓడగొట్టాలి. వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ ప్లాన్ డ్రగ్స్. సైబర్ క్రైమ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం పోయినసారి. మీకు తెలుసా, సైబర్ క్రైమ్ జరిగే ఏరియాలన్నీ, సైబర్ క్రైమ్ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే, కంబోడియా, లావోస్, మయన్మార్ ఏరియాలో ఒక చిన్న పాకెట్ ఉంటుంది. అక్కడ చైనా నుంచి నడుపుతా ఉంటే తెలుస్తుందని చైనా వాళ్ళు అక్కడి నుంచి నడుపుతున్నారు. మన తెలంగాణలో కూడా అక్కడి నుంచి నడుపుతుంటే ఇక్కడి నుంచి మనుషులు పంపించిన వాళ్ళని మనం అరెస్ట్ చేసాం. మన నిజామాబాద్ నుంచే వాళ్ళని జైలుకి పంపించడం కూడా జరిగింది. సో మనల్ని డైరెక్ట్ గా యుద్ధం చేస్తే ఇబ్బందులు అవుతాయి, యుద్ధం చేస్తే ఓడిపోతారని తెలిసి ఇట్లా డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మనం వీటికి దూరంగా ఉండాలి, వేరే వాళ్ళని దీని బారిన పడకుండా కాపాడాలి. ఒక సోల్జర్, ఒక పోలీస్ మ్యాన్ అంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ డైరెక్ట్ గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు ఆ డ్రగ్స్ కానీ ఇట్లా సైబర్ క్రైమ్ నుంచి మనల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని మనం కాపాడుకోవాలి. అయితే నిన్న క్రికెట్ మ్యాచ్ చూసారా? చదివారా? వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలిచింది. ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. 1975 నుంచి వరల్డ్ కప్ జరుగుతూ 73 నుంచి వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం మనకు ఫస్ట్ వచ్చింది. అంటే మన భారతదేశం స్పోర్ట్స్ లో ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోవచ్చు.
ఇంకా రాను రాను ఒలింపిక్స్ కూడా మన దగ్గర పెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వీటిలో అన్నిట్లో మనం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇటువంటి యావగేషన్స్ ఇలా మాట్లాడుకున్నట్టు టొబాకో కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ నుంచి కానివ్వండి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రతను కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు. 191 పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఈ సంవత్సరంలోనే. 191 మంది పోలీస్ పర్సన్స్ చనిపోయారు. ఎట్లాగా? ఇట్లాంటి గ్యాంగ్ లీడర్స్ తో ఫైట్ చేస్తూ, ఇట్లా టెర్రరిస్ట్ తో ఫైట్ చేస్తూ, నక్సలైట్స్ తో ఫైట్ చేస్తూ మన శాంతి భద్రతను కాపాడడానికి వాళ్ళు ప్రాణం వదిలేసుకున్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణ త్యాగానికి మనం గుర్తుపెట్టుకుంటూ, ప్రాణం మించింది ఏమైనా ఉంటుందా? ప్రాణం మించి చదువు ఉంటుందా? ప్రాణం మించిన డబ్బులు ఉంటాయా? ప్రాణం మించి ఇంకేమైనా ఉంటాయా? లగ్జరీస్ ఉంటాయా? ఫుడ్ ఉంటుందా? అటువంటి ప్రాణాన్ని వాళ్ళు వదిలేశారు. సో వాళ్ళందరికీ మనం ఇచ్చే కానుక ఏంటి అంటే ఇదే, మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం, రూల్స్ ఫాలో చేస్తూ రోడ్ యాక్సిడెంట్లు మిగతాయి కాకుండా చూసుకుంటాం. మీ పేరెంట్స్ మీరు చెప్పాలా రోడ్ యాక్సిడెంట్ విషయంలో. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రామిస్, మేము డ్రగ్స్ దగ్గరికి వెళ్దామని. సే నో టు, గట్టిగా సే నో టు, సే yes to, say yes to, say no to, say yes to, say no to, say yes to, okay, say no to drugs, say yes to sports, లేదంటే say yes to life. సో పిల్లలు, మీరు ఈ ప్రామిస్ ని రోజు స్కూల్కి వచ్చే ముందు, లేదంటే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు మీరే మాట్లాడుకుంటే చాలు, మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై హింద్.